గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులందరికీ అండ్ యాజ్ వెల్ యాజ్ మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సదరన్ ట్రావెల్స్కి వచ్చే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు ఎవ్రీ వన్ బికాస్ లాస్ట్ ఇయర్ నా అక్టోబర్లో డిసెంబర్లో మనకి పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు తర్వాత ప్రీ లాంచింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ మీడియా కవరేజ్ వలన ఏంటంటే ఇట్స్ వెరీ హ్యూజ్ బుకింగ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఏప్రిల్ మే జూన్లో మనకి యూరోప్ అనుకోవచ్చు, ఆస్ట్రేలియా అనుకోవచ్చు, వియత్నాం, కాంబోడియా అనుకోవచ్చు. ఈ కొత్తగా వచ్చే రెగ్యులర్ ప్యాకేజెస్ అంటే సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇవి కాకుండా మనకి యూరోప్, యుఎస్, తర్వాత కాంబోడియా, వియత్నాం ఇవన్నీ ఏంటంటే బుకింగ్స్ అనేవి చాలా వరకు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ మే అనేది ఏంటంటే మనకి పీక్ టైం, అందరికీ చాలా వరకు హాలిడేస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డిపార్చర్స్ మోర్ దాన్ 75% అనేది ఆక్యుపేషన్ అయిపోయింది. వీల్ స్టార్ట్ ద వీసా ప్రాసెసింగ్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ అనమాట. అది లాస్ట్ 1 మంత్ నుంచి అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు జరిగింది. తర్వాత మళ్ళీ హాలిడే మాట అని దాన్ని ఎక్స్టెండ్ చేసిన డిపెండ్ అపాన్ ఇట్స్ క్లయింట్ డిమాండ్. అది జనవరి నుంచి ఇప్పటివరకు 1 నుంచి ఇప్పటివరకు జరిగింది. బట్ ఈ ప్లేసెస్ అంటే ఇప్పటివరకు జరిగిందంతాను ఓన్లీ మా ఆఫీసెస్లో అవుట్ ఆఫ్ సౌత్ మొత్తం ఏంటంటే 16 బ్రాంచెస్ ఉన్నాయి, మా ఓన్ బ్రాంచెస్. అక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ 2 months కూడా ఏంటంటే అవైల్ చేసుకున్నారు బుకింగ్స్ అన్ని. కాకపోతే ఇన్ బిట్వీన్ కొన్ని ప్లేసెస్ ఇప్పుడు కొత్తగా అనమాట. అంటే ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల గురించి ఈ హాలిడే ఎక్స్పో అనేది అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంతమంది మా ఏరియాకి బ్రాంచెస్ వరకు రాలేక కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాకినాడ, భీమవరం, చీరాల, కర్నూలు, కడప, కోయంబత్తూరు, సూర్యాపేట ఇవన్నీ ఏంటంటే ఈ ప్లేసుల్లో ఉన్న క్లయింట్స్ ఏంటంటే అప్రోచ్ అయ్యి వాళ్ళని కలిసి ఇది అనేది కొన్నిసార్లు దొరకకపోవచ్చు. సో అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఈ 3 రోజుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏవైనా బుకింగ్ చేసుకుంటే ఈ టూర్స్, దీనికి కూడా ఒక చిన్న ఆఫర్ ఉందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినాం ఈ 3 daysలో, వెళ్ళేటప్పుడు మనం ఈ ప్రోగ్రామ్స్ చూసినాం. చూసేటప్పుడు ఏంటంటే మనకి ఓకే నచ్చింది. కాకపోతే మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక 3-4 days, వీక్ డేస్ కావాలని అడిగారు అనుకోండి. ఆ టైంలో ఏంటంటే అట్లీస్ట్ పే 5,000 రూపీస్ టోకెన్ అడ్వాన్స్. టోకెన్ అడ్వాన్స్ 5,000 రూపీస్ పర్ పర్సన్. ఒక యూరోప్ అనుకోవచ్చు, లేకపోతే సింగపూర్, మలేషియా అనుకోవచ్చు, లేకపోతే థాయిలాండ్ అనుకోవచ్చు, ఎనీ టూర్. ఈ టూర్స్ ఏంటంటే వ్యాలిడిటీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అండి. ఈ 6 monthsలో ఎప్పుడైనా ఈ ఆఫర్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఈ 3 daysలో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ 5,000 రూపీస్ పర్ పర్సన్ పే చేసి వాళ్ళు అనేది ఈ డిస్కౌంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది పే చేసిన తర్వాత సపోజ్ సాటర్డే పే చేసినారు అడ్వాన్స్, అది టోకెన్ అడ్వాన్స్. అక్కడి నుంచి కరెక్ట్గా 1 weekలో వాళ్ళు 25% అడ్వాన్స్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, అప్పుడు పే చేసుకొని వాళ్ళ తాలూకా డాక్యుమెంటేషన్ అంటే బుకింగ్కి కావాల్సింది పాస్పోర్ట్, ఓకే, అండ్ పాన్ కార్డ్ ఇవి అనేది ఇచ్చి వాళ్ళు ప్రాపర్గా బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఈ వీక్ డేస్లో ఏమవుతుంది అంటే వాళ్ళు డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ టూర్ ప్రోగ్రామ్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ వచ్చేటప్పుడు మీటింగ్లో 3 daysలో అరే నేను దుబాయ్ అనుకున్నా, కాకపోతే మా ఫ్యామిలీతో డిస్కస్ చేసేటప్పుడు ఇంకో టూర్ అనుకోవచ్చు. సో లేదు ఈ టూర్ కాదు, మాకు ఇంటర్నేషనల్ అవ్వట్లేదు, లేదు డొమెస్టిక్ వెళ్దాం, ఓకే, దట్ ఈస్ ఈ వీక్ డేట్లో డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. దిస్ ఈజ్ ఫర్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఏప్రిల్ మేలోనే వెళ్ళవసరం లేదు. ఇదే ప్రైస్ ఏంటంటే ఇదే డిస్కౌంట్ ఆఫర్ అప్ టు వాళ్ళకి 6 months అంటే సెప్టెంబర్ వరకు ఆ క్యాలెండర్లో ఉంటుందండి. అందులో డిపార్చర్స్ అన్నీ ఉంటాయి. ఈ ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంది అప్పుడు 6 months వరకు వాళ్ళు వ్యాలిడిటీ చేసేసుకోవచ్చు. ఇది ఉంటుంది. ఇప్పుడు హైలైట్స్ ఏంటంటే ఇందులో ఎక్కువగా ఇప్పుడు వచ్చేవి యూరోప్, ఆస్ట్రేలియా, వియత్నాం, కాంబోడియా అండ్ మీకు తర్వాత వచ్చేది జపాన్. ఇవి అనేది హైలైటెడ్గా ఇప్పుడు ఈ కమింగ్ ఏప్రిల్, మే, జూన్, జూలై ఇవి సీజన్ టైం కాబట్టి ఎక్కువగా డిపార్చర్స్ అవుతున్నాయి, ఇవి కూడా ఫిల్ అవుతున్నాయి. దీనికి కూడా డిస్కౌంట్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్యాకేజ్ ఇంక్లూడ్స్ వాళ్ళు ఏ హబ్ నుంచి వెళ్ళినా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇంక్లూడింగ్ ఫ్లైట్స్, వీసాస్, హోటల్స్, ఓకే, మినిమం 3 star నుంచి ఉంటాయండి అన్ని హోటల్స్, ఓకే. కానీ ఈ యూరోప్, ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి 4 star హోటల్స్ ఉంటాయండి, ఓకే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, లోకల్ సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్ అన్నీ ఉంటాయండి.
మీకు పేపర్లో ఇచ్చిన కాస్ట్లన్నీ ఏంటంటే